హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన శుభవార్తగా చెప్పుకోవచ్చండి. గ్రూప్ జాబ్స్ లేటెస్ట్ అప్డేట్ అండి. ఈ వీడియోని చూసిన వెంటనే అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులు అందరూ కూడా ఎవరైతే గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 లెవెల్లో ప్రిపేర్ అయితే అన్ని పోటీ పరీక్షలకు కూడా సేమ్ సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. మరేంటి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనే వివరాలు అయితే మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే అందరూ కూడా అప్లై చేయండి, ఓకేనా? మరి దీనికంటే ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చిందండి. అది చూసిన వెంటనే మనము ఈ యొక్క అప్డేట్ అయితే తెలియజేస్తాను, ఓకే? హే గైస్, ఇండియాలోనే లార్జెస్ట్ హైరింగ్ టెస్ట్ ప్లాట్ఫామ్ అయినటువంటి రీలెవెల్ బై అకాడమీ నుంచి స్విగ్గీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ యాప్గా మనం అయితే చెప్పుకోవచ్చు. మరిందులో కనుక మనం చూసినట్లయితే జాబ్ రోల్ వచ్చేసి బ్యాక్ అండ్ SDE 2 36 lakhs per annumగా మనం చెప్పుకోవచ్చండి. సింపుల్ అండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే రిజిస్టర్ అవ్వండి. విత్ ఇన్ 15 daysలోనే మీరైతే జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ₹1 కూడా ఇక్కడైతే మీరు పే చేయాల్సిన అవసరము లేదు. ఫ్రెండ్స్, మనకి కెరీర్లో మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే జాబ్ అనేది ఎంత ముఖ్యం అంటే అది మనం జాబ్ సెటిల్ అవ్వడానికి కంపల్సరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే మరి ఇక్కడ మనం ఒక టెస్టిమోనియల్ చూసినట్లయితే స్వాతి రాణి గారు మరి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హర్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ వారు ఏం చేశారంటే మంచి నిర్ణయం తీసుకొని రీలెవెల్ బై అకాడమీలో టెస్ట్ అయితే రాయడం జరిగిందండి. వారికి 822 మార్కులు రావడంతో 1000కి, ఓకేనా, వారికి మంచి జాబ్ అయితే రావడం అయితే జరిగిందండి, ఓకేనా. టాలెంట్ అక్విజిషన్ అసోసియేట్గా మరి గ్రీడీ గేమ్స్లో జాబ్ రావడం అయితే జరిగిందండి. మీరు కూడా వారిలాగా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అయితే రాయండి ఫ్రెండ్స్. అందులో అప్పుడు 700 ఉండేదండి, ప్రజెంట్ కేవలము 500 మాత్రమే, ఓకేనా. కట్ ఆఫ్ వచ్చేసి 500 మాత్రమే. 500 స్కోర్ చేసినట్లయితే మీరు టాప్ కంపెనీస్కి, ఏవైతే టాప్ 100 స్టార్టప్స్ ఉంటాయో వాటన్నిటికీ కూడా మీరైతే ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. మరి ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే ఇస్తారండి. iWatches కావచ్చు, మ్యాక్బుక్స్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు. ఈ విధంగా మీరైతే గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెంటనే ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వండి. మీకు నచ్చిన టైం స్లాట్లో ఎగ్జామ్ రాయండి, జాబ్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ నుంచి ఈ యొక్క సర్క్యులర్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ రెసిడెన్షియల్ ఫ్రీ కోచింగ్ ఫర్ బ్యాంకింగ్ POs అండ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. It is informed to all the unemployed graduates of SC, ST and other communities అంటే అందరికీ కూడా that the Andhra Pradesh Study Circle proposes to start a free residential coaching అంటే మనకు అక్కడే వసతి కూడా కల్పించి మనకు కోచింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. మరి ఎవరెవరికండి? ఫర్ బ్యాంకింగ్ POs ఇన్ AP స్టడీ సర్కిల్ బ్రాంచ్ తిరుపతి అండ్ గ్రూప్ 1 కోచింగ్ ఇన్ AP స్టడీ సర్కిల్ బ్రాంచ్ విజయవాడ. మరి యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 6 లక్షల కంటే తక్కువగా ఉండాలండి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ఆన్లైన్ విల్ బీ కండక్టెడ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ 1 కోచింగ్ యాజ్ వెల్ యాజ్ ఎ బ్యాంక్ PO కోచింగ్. అంటే ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారంట. మరి బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ అండ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ విల్ బీ డన్. Subject to norms of reservation community-wise as applications. Candidate who wish to apply shall go through the notification available in the website అంటూ మనకి ఇచ్చారండి. నేను చెప్తాను ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలు అయితే క్లియర్గా చూద్దామండి మరి, ఓకే. యాక్చువల్గా ఇది మనకు 10వ తారీఖు వరకే ఉండేదండి. అయితే ఇక్కడ మనకు శుభవార్త ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. అందరూ కూడా గమనించాలి, ఓకేనా. ఎవరైనా ఇంకా అప్లై చేయని వారు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. మన గ్రూప్ 1 లెవెల్లో ఇక్కడ కోచింగ్ అయితే ఇస్తారు కాబట్టి మన అన్ని పోటీ పరీక్షలు ఏదైనా కూడా రాయొచ్చు గ్రూప్ 1 లెవెల్లో కనుక మనము ప్రిపేర్ అయితే, ఓకేనా. ఎవరైనా బ్యాంకుకు ప్రిపేర్ అవుతున్న వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. మరి ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనము అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి.
అప్లికేషన్ ఫర్ ఫ్రీ కోచింగ్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ బ్యాంకింగ్ పీఓస్ ఎగ్జామినేషన్. సో యాక్చువల్గా ఇది క్లోజ్ అయ్యేది మనకు డేట్ అయిపోయింది కాబట్టి, కానీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి సో ఇంకా ఉందండి, అందరూ కూడా గమనించాలి. వీలైనంత త్వరగా అప్లై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఏ టైంలో క్లోజ్ అయ్యేది తెలియదు. సో వీడియో చూసిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ విత్ అ సర్ నేమ్ యాజ్ పర్ ద 10th మెమో రాయండి, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ నంబర్, రిలీజియన్ ఏంటి, ఓకే, హిందూవా ముస్లిమా ఏంటి అనేది, క్యాస్ట్ ఆఫ్ కేటగిరీ ఏ క్యాస్ట్ మీది, సబ్ క్యాస్ట్ అందులో నేటివ్ డిస్టిక్ 26 డిస్ట్రిక్ట్స్లో ఏ డిస్ట్రిక్ట్ మీద మెన్షన్ చేయండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ ముందే చెప్పాను కదా 6 lakhs కంటే బిలో ఉన్నవారు మాత్రమే అప్లై చేయండి. మరి ఏ విధంగా తెలుస్తుందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ పిహెచ్ క్యాండిడేట్సా అది కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ, కోచింగ్ ప్రిఫర్డ్ ఫర్ అంటే గ్రూప్ 1 లేదా బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి, మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్, అప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఓకేనా, చూస్ ఫైల్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసి మనమైతే అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో కాపీ కూడా ఇక్కడైతే మనము అప్లోడ్ చేయాలి, అప్లోడ్ సిగ్నేచర్ ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేసి దాన్ని ఫోటో తీసి ఇక్కడైతే మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్ డిస్ట్రిక్ట్ ఏంటి, మండల్ ఏంటి, సో సెలెక్ట్ మండల్ ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి, విలేజ్ ఏంటి, స్ట్రీట్ ఏంటి అక్కడ రాయండి, హౌస్ నెంబర్, డోర్ నెంబర్తో సహా పిన్ కోడ్ కూడా మీరైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్ అండి, నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే ఏం చదివారు ఏంటి అనే వివరాలు అన్నీ కూడా మనం ఇక్కడైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాడ్ ఆర్ రిమూవ్ ఉంది కదా, మనము యాడ్ అన్నాం అనుకోండి ఇక్కడ ఇంకో కాలం వస్తుంది మనకి, 10th ఇంటర్ డిగ్రీ పీజీ అయితే పీజీ, ఆ విధంగా మనము 1 by 1 ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. ఒకవేళ మనకు అవసరం లేదనుకో రిమూవ్ అంటే వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మేము ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా సరైనవే అని క్లిక్ చేసి సబ్మిట్ అంటే సరిపోతుందండి. సో నిజంగా దీన్ని అయితే మనకు పొడిగించడం అయితే జరిగిందండి, యాక్చువల్గా అయిపోయింది కానీ పొడిగించారు, ఇంకెవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేస్తారని చెప్పేసి. ఏపీ స్టడీ సర్కిల్ నుండి మనకు వసతి సదుపాయము, సో భోజనము వసతి సదుపాయం కూడా కల్పిస్తారంటే అర్థం చేసుకోండి, చాలా మంచి అవకాశము. ఒక చిన్న ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి, సో దాంట్లో మనము మన పర్ఫార్మెన్స్ అయితే చూపించుకోవాలి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండ్ అందరూ కూడా అప్లై చేయండి, రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఓకే. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతేకాకుండా రీలెవెల్ బై అకాడమీలో కూడా ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే స్లాట్ బుక్ చేసుకొని ఉచితంగా పరీక్ష రాయండి, సో మంచి జాబ్ తెచ్చుకోవచ్చు, ఓకే. థ్యాంక్ యూ.